మొత్తానికి వచ్చేసినాం. మనం స్టే చేసిన హోటల్. చలో గాయ్స్, ఇప్పుడైతే మనం స్టార్ట్. వాటర్లో పడితే క్రేజీ ఉంది నీ నైట్ షూట్. మొత్తానికి బస్సు అయితే ఇక్కడ అయింది వెడ్డింగ్. సో ఇదే మన బస్సు. వేరే ఉంది అసలు ఇక్కడ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఒకసారి మనం బీచ్ వ్యూ కూడా చూసుకుందాం. మనం రెడీ అయిపోయాం. టబ్ వాష్, 3 పూల్స్ అయితే ఉన్నాయి. క్రేజీ బ్రిడ్జ్ ఇది అయితే ఉన్నాయి. సో ఈవెంట్ కి అయితే వెళ్ళి అక్కడ బీచ్, ఇక్కడ ఈవెంట్ బ్యాగ్ ఉంటే ఏదో వెళ్ళి బ్లెండ్ జంప్. ఏంది ఇది? లగాది టవల్ చుట్టుకున్నట్టుంది. సైలెంట్ ఉందంటే ఎందుకంటే ఇది నా బెడ్, గొల్లం ఉండదు. దిస్ ద వ్యూ ఆఫ్ బెహ్రీన్. చిల్ అయిపోవచ్చు ఇక్కడ. ఒకసారి సీ అయితే మనం బార్ సెక్షన్ మనం వ్యూ చూ బెహ్రీన్ ఫోర్ట్ అంట. సో హలో గాయ్స్, ఈరిన్ ఐలాండ్కి వచ్చినాం కదా. ऑन करो भाई. ऑन करो. चेकआउट. సిట్ పే స్కానర్ ఉంటుంది ఏంది? అమ్మో స్కానర్ ఉంది. స్కానర్ ఓపెన్ చేసి కొట్టుడే. వస్తే ఎట్లా వస్తుందో చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్. లోపలికి కాను. ఫైనల్ గా బాటిల్ సాధించినావుగా. 10 రూపాయలే కదా. హాఫ్ లీటరా? 10 రూపాయల బాటిల్. చిల్లి పియో. సో మొత్తానికి మనం దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసినాం. మొత్తానికి మనం బెహ్రీన్ ఐలాండ్కి వచ్చినాం కదా. ఇదే హోటల్లో మనం స్టే అయితే చేస్తున్నాం. ఇదే రిసార్ట్. సో దీని బ్యాక్ సైడ్లోనే మనకి రిసార్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే చూసేసుకుందాం ఎలా ఉంది ఏంది అనేసి. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒకసారి రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఎట్లుంది ఏంది అనేసి చూద్దాం. సో ఇదే మన రూమ్. 0022002200. మన అయితే ఈ రూమ్ 0022. చలో లెట్స్ గో టు ఇన్సైడ్. ఏది కార్డ్ ఇది? సో హలో గాయ్స్, ఈరోజు అయితే మనం జుమ్మేరా బెహ్రీన్కి అయితే వచ్చేసినాం. మనమైతే ఎగ్జాక్ట్లీ ఒక బీచ్ వ్యూ ఉన్న హోటల్లో అయితే ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. చూపిస్తాను మొత్తం రూమ్ ఎట్లా ఉంది ఏంది అనేసి. చూడండి రూమ్ అయితే క్రేజీ ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ జుమ్మేరాలో ఒక బీచ్ వ్యూలో ఉన్న రిసార్ట్ అనమాట. సో మనం వ్యూ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది రూము. సో ఒకసారి ఇక్కడ బెడ్స్ చూసుకోవచ్చు. సో మన బాయ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి కావాల్సిన అన్ని పెట్టేశారు. ఇదేంది? ఏదో ఇల్లీ బ్లెండ్ అంటే ఏదో కాఫీకి సంబంధించినది. అందులో పౌడర్. ఇది గ్రీన్ టీ. ఇది వచ్చేసి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి జుమ్మేరా వైట్ షుగర్ అంట. ఇది వచ్చి జుమ్మేరా బ్రౌన్ షుగర్. ఇది స్వీట్నర్. నాకు కావాల్సింది కాఫీ చేసుకొని అలా పోసుకోవడానికి. సో ఇదేంది? డ్రింకింగ్ వాటర్ అంట. సో ఇది డ్రింకింగ్ వాటర్. ఇందులో మనం కాఫీ పౌడర్ వేసుకొని
కాఫీ అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్. సో ఇది మనకి రూమ్ మొత్తం. ఒకసారి వ్యూ అయితే చూసుకుందాం. డిజైన్ కానీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఒకసారి లోపల కూడా పోయి చూద్దాం. ఇది మనకి వాష్రూమ్ కూడా నీట్ అండ్ ప్లీజెంట్ అయితే ఉంది. ఇది టబ్ వాష్. చిల్ల కూర్చొని గరం నీళ్ళు ఉంటే మంచిగా హాట్ వాటర్ వేసుకొని చిల్ అయిపోవచ్చు. ఇక్కడ మొత్తం వండుకొని బాత్ అయితే వేయవచ్చు. షవర్ అంటే గ్లాస్ షవర్తో కూడా చేసుకోవచ్చు మనం. సో చాలా నీట్ అండ్ క్లీన్. మనకి బీచ్ వ్యూ అయితే ఇక్కడ ఉంది, చూడొచ్చు బీచ్ వ్యూ. బయటికి పోయి కూడా చూద్దాం. సో మనం లోపలైతే తీసుకుందాం. ఫస్ట్ ఏసీ ఆన్ చేస్తావా? ఇక్కడే కంట్రోల్సా? బాగుంది. ఏంది ఇది? మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. ఒక్కటి వస్తా అన్న ఆఫ్ అయిపోయినాయి. క్రేజీ. थोड़ा साइड दे दो भाई. కపుల్కి అయితే సెట్ అవుతుంది ఇట్లాంటి రూమ్స్. ఆల్రెడీ అది కొట్టేసా. కావాలంటే తీసుకొని తాగు. ఇదేంది? ఫ్రెష్ మిల్క్ అంట. ఇలా పాలు ఉంటాయా? చాలా పెద్దగా ఉంది. పాల పౌడరా? ఓకే. సో బయటికి పోయి చూద్దాం ఎట్లుందో వ్యూ. ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది? ఓకే, ఓపెన్ అయ్యింది. యా, ఇది మనకి బీచ్ వ్యూ. ఐలాండ్ కదా, బెహ్రెయిన్లో ఐలాండ్ కాబట్టి ఇలా అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ వ్యూ. సో మనకి ఇదే రూమ్ లోపల ఇంతకుముందు మనం మొత్తం వీడియో చూసుకున్నాం కదా, ఇదే లోపల వ్యూ. ఇక్కడ మనకి టేబుల్స్ వేసేసి, సో ఇక్కడ బీచ్ వ్యూ అలా చూసుకోవచ్చు మనం. మొత్తం పూల్ సైడ్ లైక్ రివర్, చుట్టూ రివర్, మధ్యలో రిసార్ట్, బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ. బీచ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫోన్ కూడా పెట్టిన, ఫోన్ చేసుకొని పోతుందా? జస్ట్ శాంపుల్. జుమ్మేరా బేరిన్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇలా రాసి నాకు పంపించాలి. ఇదేంది ఓపెన్ అవుతుందా? ఓకే, మిర్రర్ ఇది. ఇలా చూసుకొని రెడీ అవ్వాలి. క్రేజీ. ఇది అది కూడా ఓపెన్ అవుతుందా? ఇడుంది పెద్ద మిర్రర్. బాయ్. ఇదేంది? ఇది కూడా ఫోనా? కాదు, ఇది క్లోజ్ డోర్ అండ్ ప్రీసెట్ ఎంటర్ యువర్ డిజిటల్ కోడ్. ఎయిర్ డ్రైయర్ కూడా పెట్టండి. జల్దీ స్నానం చేస్తే పోదాం ఇక. ఖాళీ ఎంటీ. ఇది బాగుంది. ఇది క్లోజ్ ఎట్లా? క్లోజ్ చేస్తే లైట్స్ ఆఫ్, ఓపెన్ చేస్తే మళ్ళీ లైట్స్ ఆన్. డ్రెస్సెస్ ఏమైనా వేసుకోవాలంటే సుఫ్ అని వేసుకో. ఇదేంది? ఏందో లైట్ అనుకుంటా, టార్చ్. మొత్తం రూమ్ కంట్రోల్ అంతా ఈడుంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్. నైట్ సీన్ కొడితే మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. డే సీన్ కొడితే లైట్స్ ఆన్. మేకప్ రూమ్, ఫ్యాన్ స్పీడ్, ఇదంతా ఏసీ కంట్రోల్. రైట్, ఓకే. అన్నీ మేము పెట్టి రాడా.
సో ఇప్పుడైతే మనం బెహ్రెయిన్ కంట్రీకి అయితే వచ్చినాం కదా. సో మనం ఇంతకుముందు చూసుకున్నట్లే అదే వీడియో కంటిన్యూస్లో. సో మనం ఈవినింగ్ అయితే ఇప్పుడు 5 అయితే అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు బెహ్రెయిన్ ఫోర్ట్ అంట, బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా బెహ్రెయిన్ ఫోర్ట్. సో ఇక్కడ బీచ్ చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్లో. సో బీచ్ కూడా మనకి ఈ ఫోర్ట్ పక్కనే ఉంటుంది. సో ఫోర్ట్ అయితే నార్మల్గా లోపలైతే షూట్ చేయనియట్లే, ఓన్లీ బయట నుంచే షూట్ చేయాలి. సో కొన్ని రూల్స్ బెహ్రెయిన్ వాళ్ళు పెట్టారు కాబట్టి సో లోపల షూట్ చేయలేం. సో అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. డే 2 వచ్చేసి మొత్తానికి మనం రెడీ అయిపోయాం. సో తెలుసు కదా బెహ్రెయిన్లో ఒక ఐలాండ్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడైతే ఈవెంట్ ఉంది. సో మెహందీ కాబట్టి మనం మంచిగా రెడీ అయిపోయినాం. జల్దీ ఈవెంట్లో పోయి చిల్ అయితే అయిపోయాం. చూడొచ్చు నా అవుట్ఫిట్, ఇదే నా అవుట్ఫిట్. సో లెట్స్ గో. ఒకసారి అయితే మనం రూమ్ వ్యూ తీసుకుందాం డే 2 ఎలా ఉందో. మన వాళ్ళు అయితే మొత్తం ఆమ్ చేసేసారు. ఫస్ట్ డే ఉన్నట్టయితే సెకండ్ డే ఉండదు. ఫస్ట్ డే ఎంత నీట్గా ఉందో సెకండ్ డే అంత నీట్గా పెట్టినాం మనం. సో డోర్స్ క్లోజ్ చేస్తే లైట్స్ అన్నీ అయితే ఆన్లో ఉన్నాయి. ఏసీ, లైట్స్, జుమేరా బ్యాగ్. సో మనం స్నాక్స్ తెచ్చుకున్నాం కదా, స్నాక్స్ తినడానికి. బాటిల్స్ టు డ్రింక్ వాటర్ తాగడానికి ఇట్లా అయితే ఇచ్చారు. గ్లాస్ వాటర్ బాటిల్స్, అలైన్ బాటిల్ డ్రింకింగ్ వాటర్. బాగుంది. కింద పడితే కూడా చొప్పని వలిగిపోతుంది. నిన్న మాకు అక్కడి నుంచి పడిపోతుండే వాటర్ బాటిల్, జస్ట్ మిస్. సో మేమైతే 3 మెంబర్స్ కాబట్టి రూమ్కి 1, 2, 3. ఇది నా బెడ్. మొత్తం స్నాక్స్ అంతా వాడేసారు. డే 2 ఈరోజు అయితే ఎవరు తాగలే. నిన్న తాగినాం అట్లనే వదిలేసినాం. చలో డన్ 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 డన్. ఇది మన టోటల్ రూమ్ వ్యూ. లెట్స్ చిల్. ఇది మనకి బయట అవుట్ వ్యూ ఇలా ఉంటుంది. చూసుకోవచ్చు మనం. ఇది మనకి పూల్ వ్యూ. ఇది మనకి పూల్ వ్యూ. ఒక రిసార్ట్లో మనకి ఇది ఒక పూల్ వ్యూ. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వాన్స్ అయితే పెట్టారు. ఇక్కడే మనకి పూల్ ఏరియా. ఇంకో పూల్ దానికన్నా కొంచెం పెద్ద పూల్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ పెద్ద పూల్ అన్నమాట. పూల్ వ్యూ కూడా చూసుకోవచ్చు మనం. సార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సన్సెట్ పూల్, కిడ్స్ పూల్, అట్లా ఒక 3 పూల్స్ అయితే ఉన్నాయి. సన్సెట్ పూల్, కిడ్స్ పూల్, సపరేట్ పూల్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే బ్యూటిఫుల్ పూల్ అని మనం చెప్పొచ్చు. చాలా పీస్ ఆఫ్ మైండ్. పూల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సార్ లోపల పోయి చూద్దాం పూల్ ఎలా ఉందో. ఇదే మనకి బ్యూటిఫుల్ పూల్. ఫైన్.
సో ఇదైతే మనకి బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఒకసారి చూడొచ్చు చెట్లు కానీ ఇదంతా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనం జల్దీ పైకి అయితే వెళ్ళిపోదాం ఎలా ఉంది ఏంది అని చూడడానికి. సో లెట్స్ గో. ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే బార్ సెక్షన్. ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా. సో ఇది పూల్ వ్యూ. మనకి దీన్ని అవతలనే బీచ్ వ్యూ ఉంటుంది. ఒకసారి అయితే పైకి ఎక్కి చూసాం ఏం బీచ్ వ్యూ ఉంది ఎలా ఉంది అనేసి. సో జల్దీ పైకి అయితే వెళ్ళిపోయాం. చలో లెట్స్ గో. బార్ వ్యూ మనకి జల్దీ లోపలికి వెళ్ళిపోయాం. సో ఇక్కడ సిట్టింగ్ ప్లే ఏరియా, ఇదంతా సిట్టింగ్ ఏరియా. సో డెకార్ అంతా అయిపోయింది. డీజే ప్లే. సో మొత్తానికి మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే బీచ్ వ్యూ. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం టేబుల్స్. ఇదే మనకి బీచ్ వ్యూ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా. ఒకసారి ఫ్రంట్ నుంచి అయితే చూసేసుకున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పార్టీకి అయితే అంతా రెడీ అయిపోయింది. మొత్తం పార్టీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం టేబుల్స్తో మనం అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ అయితే చేశారు. ఒకసారి మనం బీచ్ వ్యూ కూడా చూసుకుందాం దగ్గరికి వెళ్ళేసి. సో ఇదే మనకి బీచ్ వ్యూ. సో మనం ఐలాండ్లో ఉన్నాం కాబట్టి మనకి ఐలాండ్ కార్నర్లో వచ్చేసి రిసార్ట్ అయితే ఉంది. అదే మనం ఇప్పుడు రిసార్ట్లో ఉన్నాం కదా. సో మనం రూమ్స్ అయితే ఇవి. ఇదే మనకు మొత్తం వ్యూ. ఇది సీ. ఒకసారి సీ అయితే మనం చూసుకోవచ్చు ఇంత పెద్ద సీయో. ద మెయిన్ ఐలాండ్ అయితే ఇదే. అంతా సిట్టింగ్ ఏరియా. నెక్స్ట్ లెవెల్ వ్యూ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదే అనమాట మెయిన్ ఈవెంట్. సో అక్కడ బీచ్, ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఫోటో బూత్, ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వ్యూ చూసుకోవచ్చు మీరు. బీచ్ వ్యూ అనమాట ఇది. మొత్తానికి డే 3కి అయితే మనం రెడీ అయిపోయినాం. ఈరోజు అయితే హల్దీ సంగీత్ అన్నీ ఉన్నాయి. సో ఈవెంట్కి అయితే వెళ్ళిపోయాం. బయట అయితే ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. చూసుకుందాం ఒకసారి. మొత్తం మన వాళ్ళు అంతా ఆమాం చేసిర్రు. మీరు వాటర్ బాటిల్స్ మొత్తం ఏడ వాడితే ఫస్ట్ రోజు అన్నీ మంచిగా ఉన్నాయి. సెకండ్ రోజు చూడ అంతా గజిబిజి వేసేసి. ఇది మనకి బట్టలు పెట్టుకునేకి. సో వాష్రూమ్ ఒక్కటి మన వాళ్ళు డైలీ వస్తూనే ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ నీట్గా చేయడానికి. అందుకే కొంచెం నీట్గా కనిపిస్తుంది మీకు. చూడండి అన్ని సోప్స్, షో క్యాప్ అంటే ఏమో మన వాళ్ళు ఏం వాడలే. ఇది టబ్ అయితే ఇంతవరకు వాడలే. లాస్ట్ డే ఒకసారి వాడి చూద్దాం ఎలా ఉంది అనేసి. సో ఇది దానికి డోర్. డే 3 అయితే ఇలా ఉంది మనది. సో ఒకసారి మనం చూడు బెడ్లన్నీ ఆగమాగం అయిపోయినాయి బెడ్స్. అండ్ ఇంకోటి ఇక్కడ కాఫీ కానీ అవన్నీ పెట్టుకుంటాం కదా. మన వాళ్ళు ఒక 2 times పెట్టుకున్నట్టు అంతే స్టార్టింగ్లో. తర్వాత దీన్ని ముట్టను కూడా ముట్టలే. సో ఇది కాఫీ టీ అన్నీ పెట్టుకోవడానికి.
ఏంటి బ్లెండ్ అని. సో ఇది మనకి దాంట్లో వేసుకొని మిల్క్ పౌడర్ వేసుకొని బ్రౌన్ షుగర్ కానీ నార్మల్ షుగర్ కానీ వేసుకొని ఇందులో వేసుకొని కలుపుకొని ఇందులో హీట్ చేసుకొని, సో మనం డైరెక్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ. సో మనం పెట్టేసుకోవచ్చు. చలో క్లోజ్. ఇదైతే ఫ్రిడ్జ్. ఇంతవరకు మనం ఫ్రిడ్జ్ అయితే వాడలేదు. సో ఒకసారి మనం బయట వ్యూ కూడా చూసుకుందాం. బయట అయితే ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. సో ఇది బయట వ్యూ. రెయిన్ అయితే పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదో స్క్రీన్లో నేను చూపిస్తాను. చూడండి, ఫుల్ రైన్. కనిపిస్తుందా? ఇదంతా స్టాండే మనకి, ఇంత శాండ్, మొత్తం శాండ్. ఇగో ఇక్కడ కార్ వెళ్తుంది చూడండి. సో అదే మనకి మెయిన్ రోడ్, కార్స్ వెళ్తున్నాయి చూడండి. సో చాలా దూరం ఉందన్నమాట. సో ఇక్కడ ఒక్క చిన్న కార్ వెళ్ళినా మనకి ఇక్కడ దాకా వినిపిస్తుంది. ఎందుకంటే ఎంత బ్యాక్ వచ్చేసి మనకి ఎంత సైలెంట్ ఉందంటే, ఎందుకంటే ఒక్క హౌస్ కూడా లేదు చుట్టుపక్కల. ఇది ఓన్లీ 1 రిసార్ట్ అనమాట. ఇక్కడ ఈ నుంచి 40 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ మనకు అన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడే మనకి బీచ్ వ్యూ నెక్స్ట్ లెవెల్. ఇవి ట్రీస్. క్రేజీ బ్యూటిఫుల్ వ్యూ అని మనమైతే చెప్పొచ్చు. ఇది మనకి రూమ్ వ్యూ. సో ఈ సోఫాస్ ఇక్కడ ఒకటి వేసారు. చలో, ఇది మన లాక్. ఏందో బుర్కా కప్పినావా? This night suit, man. You never imagined like this. క్రేజీ ఉంది నీ నైట్ సూట్. Yeah, this is pockets. మొత్తం తాగేసినావు బాటిల్? Sir also, yeah. Cheers. టవల్ చుట్టుకున్నట్టుంది. I love that. చలో అట్లా బయటికి పోయి. అరే వాష్రూమ్ పోతున్నాను. Yes, I need to go to toilet. And back. టాయిలెట్ పోతున్నావు, డోర్ పెట్టుకోవాలి. దేంట్లో ఇంకో సెకండ్లో ఉంటుంది. దానికి గొల్లం ఉండదు. చలో ఎంజాయ్, బాయ్. మొత్తం వేరే ఉంది అసలు ఇక్కడ వ్యూ. ఏ గాయ్స్ చూడండి, ఎంజాయింగ్ ది వైబ్. దుంబండి, జంప్. 1 2 3 జంప్. బ్యాగులు నీళ్ళలో పడతాయి. వీడియో తీస్తున్నాను నేను. క్రేజీ బీచ్ వ్యూ. ఇక్కడ ఇక్కడ అయింది వెడ్డింగ్. నెక్స్ట్ మనం వెడ్డింగ్ కూడా ఇలానే చేసుకుంటున్నాం. వాటర్లో పడితే డాటా అంతా పోతుంది. సో చూసి ఓకే, జాగ్రత్త. వాటర్లో పడ్డదనుకో మొత్తం బిస్కెట్ అవుతుంది. చలో పోదామా, ఇన్నే ఉందామా ఇక. అడుగు. క్రేజీ బ్రిడ్జ్ ఇది అయితే, ఖాళీ ఇచ్చిపోడు. చలో బాయ్ బాయ్. 4 days in Bahrain. Enjoyed the vibe. అయ్యో, సో బీచ్లో నుండి మొత్తానికి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. పిల్లలు భలే ఆడుతారు కదా ఇక. ఇవేంది చావ పిల్లలు.
ఫుట్బాల్ ఆడుతురు కదా ఇలా ఎంజాయింగ్ ది వైబ్ ఆల్ పీస్ఫుల్ వెదర్ Behrin streets. Sit back and relax. No! No. Hey, పడవలా దిగుతావా? బీచ్ ఎగ్జిట్ కాగానే మనకి ఇక్కడ బోటింగ్ అవుతుంది. ఇప్పుడైతే క్లోజ్. చిన్న రివర్ కనెక్టింగ్ టు బీచ్. ఇదే రివర్. క్రేజీ లొకేషన్ గాయ్స్. నడు ఇలా ఎక్కి వెళ్ళిపోదాం ఇక లెఫ్ట్. చలో గాయ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం హోటల్ నుంచి. సో ఇదే మన బస్. సో జల్దీ బస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదే మనం స్టే చేసిన హోటల్. సో ఇది బయట వ్యూ. జల్దీ లోపలికి వెళ్ళిపోదాం. చలో ఇదే మనం ట్రావెల్ చేయాల్సిన బస్. भाई किधर बैठना पर भाई? हाँ लगा दिया. Let's move on. Anwar bro jelle ko phone what you will ask? దానికి బస్ అయితే కదిలేరు. ఏంది మొత్తం చిత్రం. క్రేజీ. గాయ్స్ మొత్తానికి వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. మన బస్సు ఇది. అందరు దిగుతారు, మన వాళ్ళు పోతారు. రోడ్ క్రాసింగ్. బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ బెహ్రెయిన్. Chalo, let's move. సో మొత్తానికి ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. మన వాళ్ళు పోతున్నారు. జల్దీ చెక్ ఇన్ అయిపోయి వెయిట్ చేద్దాం.
ఎక్కడ ఏంటి అనేసి మన వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. చలో 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 బహ్రెయిన్ ఎయిర్పోర్ట్.